శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడాను, అనంతలక్ష్మమ్మకి అందరికీ కూడాను అనేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శిల్పికకు ఆ సంక్రాంతి పురుషుడు పౌష్యలక్ష్మి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, దానికంతా సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా సోదరులు మా బంగారయ్య శర్మ గారికి, ఇంతటి కార్యక్రమానికి ఇంతటి ప్రాంగణం ఉండబట్టే చక్కగా చేసుకోగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ భోగి మంటలు కానీ, అక్కడ గోమాత యొక్క పూజ కానీ అన్నీ ప్రతి ఒక్కటి చేసుకోగలుగుతున్నామంటే ఇంత చక్కటి ప్రాంగణం ఉండటం వల్ల. ఎప్పుడైతే గోశాల ఉందో, ఆ గోశాల అంటే మనకి క్షేత్రంతోనే సమానం. కానీ ఇప్పుడు కనుమరుగైపోతున్నాయండి కూడా మన సంప్రదాయాలన్నీ కూడాను. కనుమరుగైపోతున్నటువంటి సంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని చాటేటటువంటి కార్యక్రమాలు చేయటం అనేటటువంటిది నిజంగా ఎంతో ఉదాహరణ అండి. అంటే నా చిన్నతనంలో మాది అక్కడ గుంటూరు జిల్లా అండి. చాలా అద్భుతంగా, అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే ఏమిటి అంటే, సంక్రాంతి అంటే ఆంధ్రాలో బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది అని. అలాగే నాకు తెలిసి సంక్రాంతి పండగకి మనకి భోగి, సంక్రాంతి, కనుము, ముక్కునుము ఈ విధంగా 4 రోజులని చెప్పి అమ్మ చెప్పారు కదా. అదేవిధంగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఎందుకంటే పౌష్యలక్ష్మి ఇంటికి వచ్చేటటువంటి సమయము, మనకి నవధాన్యాలు కూడా ఇంటికి వచ్చేటటువంటి సమయము. ఆ సమయానికి మనందరం ఇంత ఆనందంగా ఉంటాము అని అంటే దానికి కారణకులు అన్నదాతలు. అదేవిధంగా హరినామ కీర్తన చేసుకుంటూ అందరూ బాగుండాలి అని చెప్పి హరిదాసులు, వీరందరి యొక్క ప్రాముఖ్యత హరిలో రంగ హరి అంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అవతల 2-3 ఏళ్ళ అవతల ఉండగానే చాటలో పట్టుకొని ఉండేవారు. వారు ముందుకు వెళితే వారికి ఒక నియమం ఉంది, కావాలంటే అడగండి, వెనక్కి రారు. ముందుకు వెళితే మళ్ళీ వెనక్కి రారు వారు. నేను ఇస్తాను, బస్తా బియ్యం ఇస్తానో మళ్ళీ వెనక్కి రారు. కాబట్టి మనమే ఎదురు చూడాలి వారి కోసం. అంటే ఆ శ్రీహరి ఆ రూపంలో వచ్చారు, ఆ అక్షయ పాత్రని అంటే ఈ భూభారాన్ని మోస్తున్నారు అని చెప్పి దృష్టితో ప్రతి వారు కూడా వారికి వచ్చినటువంటి సంపదలో కొంత భాగాన్ని ఈ విధంగా ఇవ్వటం జరుగుతూ ఉండేది. అని ఇటువంటి కళలను ప్రోత్సహిస్తూ ఇటువంటి వారిని కూడా ఏదో ఇంటర్వ్యూలు చేశానులే అని చెప్పి అనుకోకుండా అమ్మాయి వారందరి నెంబర్లు సేకరించి ఇంత చక్కగా వారందరినీ ఆహ్వానించి ఇంత చక్కటి కార్యక్రమం చేసిందమ్మ. నిజంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అందరి తరపున నీకు ఆశీస్సులు తెలుపుతున్నాం తల్లి. ఇంకా మనకి బొమ్మలు పెడతాం. ఇవాళ మనకి బొమ్మలు పెడుతున్నాం అంటే వేడుక బొమ్మలు మాత్రమే తెలుసు. నాకు తెలిసి ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట ఒక అనంతలక్ష్మకే తెలుసు అనుకుంటాను. సంకురమయ్యని పెట్టేవారు కదమ్మా, సంకురమయ్యని పెట్టేవారు. సంక్రాంతి పురుషుణ్ణి ఏ విధంగా అయితే ఏ వాహనం మీద వస్తుంటే ఆ వాహనం మీద వచ్చినటువంటి ఆ వాహనం మీద, ఉదాహరణకి గుర్రం మీద వచ్చారనుకోండి, ఆ గుర్రపు జాతికి అంతా కూడాను ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి, కీడు కలుగుతుంది అని చెప్పి, అందుకని మేళతాళాలతో పుట్టమన్నం తెచ్చి, ఉదాహరణకు నేను చెప్పాను కదా గుర్రబొమ్మ అని, ఆ గుర్రబొమ్మని చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నవధాన్యాలను అక్కడ పోసి 9 రోజుల పాటు మడితో మహానైవేద్యాలు పెట్టి అందరూ బాగుండాలని ఇది సంకురమయ్యలో చేసేటటువంటిది. ఇవాళ మనం చేసేటటువంటి గౌరీదేవిని పెట్టుకుంటున్నాం, వేడుక బొమ్మలు పెట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇంత మాత్రం మనకు చేతనైన రీతిలో మనం ఇంత మాత్రం చేసుకోవటం కూడా చాలా చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. అందు గురించి స్వస్తి.